మీరు బాగా ఇమిటేట్ చేస్తారు అని ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇప్పుడే నెక్స్ట్ నిర్ధారణ అయిందా? దాచుకుందాం. తెలిసింది ఇప్పుడే. తెలుగులో నాకు ఆ పదం రావట్లేదు. సో మీరు ఒకటి ఇమిటేట్ చేయాలి. అది సినిమాలో ఉన్నదే. అది ఎప్పుడు అంటే ఆ సిట్యుయేషన్ ఏది అంటే బాలమణి గారు వెళ్ళి ఆయన భర్త గారు లోపల ట్రయల్ రూమ్లో ఉంటారు. సో ఆ టైంలో ఆవిడ డోర్ కొడతారు. అప్పుడు ఆయన గొంతు మార్చి పాట పాడతారు. అవును. అది హిల్లేరియస్గా ఉంది. థియేటర్లో పడి పడి నవ్వానమాట ఆ ప్లేస్లో. రవితేజ గారు అసలు మామూలుగా చేయలేదు అది. అవును. సో ఒక్కసారి మీరు అది పాడాలి అని నేను కోరుకుంటున్నాను. మామూలుగా గొంతు అలాగే ఉందిలేండి. అది అంటే రకరకాలుగా అనుకున్నాం. అదే కొంచెం వాయిస్ ఏదైనా కొంచెం మిక్సీలో వేసినట్టు కొంచెం అట్లయినా వెళ్దామంటూ. వాయిస్ మిక్సీలో ఎలా అంటే No, that's వాడు డైలాగ్ కూడా అంటాడు కదా, ఇలాంటి ఫోబియా వచ్చినప్పుడు నా వాయిస్ ఇంతే మనస మిక్సీలో వేసినట్టు గర్ర గర్ర అయిపోతుంది. సో అట్లా ఇది ఒక్కసారి ఆ గర్ర గర్ర వాయిస్తో ఆ పాట పాడరా? ఎందుకులేండి, బాగా వెళ్తుందిగా. బాగా వెళ్తుంది కాబట్టే మాకు కావాల్సింది అదే. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, నవ్వు ఆపుకుంటున్నావు కదా సుమ్యు. ఆ దేవుడు క్రేజీ బట్ అది